న్యూస్ తెలంగాణకి స్వాగతం. గొల్లపల్లి మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న కోసినపల్లిలో కాలభైరవ దేవాలయం పర్యటించి కాలభైరవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి రంగదామునిపల్లిలో ఉన్న రంగనాయక స్వామి దేవాలయం చేరుకుని స్వామి ఆశీస్సులు తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా ప్రభుత్వగా విప్పుగా ఎన్నుకోబడ్డ సందర్భంలో గత 8 నెలల క్రితం నా దృష్టికి తీసుకొచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు. ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ అకాల వర్షాలతోని ఈ గ్రామానికి ఇంకో గ్రామానికి రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి. ఒక దీపంలో ఉన్నట్టు, ఒక లంకలో ఉన్నట్టు చుట్టూ వాటర్ ఉంటాయి. ఇక్కడ ఊరికి సంబంధాలు ఉన్నాయి. తీవ్రమైన వర్షాలు పడ్డప్పుడు ప్రజలంతా ఆందోళన పరిస్థితిలో ఉంటాయి. ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకా ఏమి వచ్చినా కూడా ప్రజలు పోవాలంటే ఇబ్బంది అయిన పరిస్థితిలో మన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆ రోజు నేను 2011లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆ రోజు 20 లక్షలతో ఈ అడపపల్లి బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా నేను గవర్నమెంట్ విప్పుగా అయినాక ఫస్ట్ ఈ మట్టి రోడ్డుకు సంబంధించిన విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన తమ్ముడు తక్షణమే మొరంతో మట్టి రోడ్ వేయించడం జరిగింది. టెండర్ పరంగా కూడా కోటి చిల్లరకు సంబంధించిన టెండర్ ఫస్ట్ టెండర్ అయింది. టెండర్లో కోటి చిల్లర పైచీలకు టెండర్ విషయంలో మొదటి టెండరు పిలిచినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లు ముందుకు రాలే. రెండోసారి టెండర్ కూడా అధికారులు పిలవడం జరుగుతుంది. అతి త్వరగా ఈ సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈరోజు మట్టితో నిర్మాణం చేసిన ఈ ప్రాంత ప్రజలు ఏదైతే మీకున్న అడపపల్లి బ్రిడ్జికి సంబంధించిన విషయంలో తప్పకుండా ఈ అడపపల్లి గ్రామస్తులు కూడా వచ్చిండు కాగితాలు పట్టుకొని ఆ బ్రిడ్జి కూడా నేను సాధ్యమైనంత వరకు సిఆర్ఆర్ గ్రాంట్ కానీ ప్రభుత్వ పరంగా ఏ గ్రాంట్ ఉంటే ఆ గ్రాంట్లో పెట్టి ఆ బ్రిడ్జ్ను కూడా పూర్తి చేసే బాధ్యత నాదే అని చెప్పి ఆ గ్రామ ప్రజలకు అంటే ఇటు ఈ రంగనాథపల్లి గ్రామస్తులు కానీ అడపపల్లి గ్రామస్తులు కానీ అదేవిధంగా మింగాపూర్ కానీ శాలపల్లి కానీ ఈ గ్రామాలకు సంబంధించిన లింకు కానీ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ఎవరికి ఇబ్బంది జరగకుండా పక్కా రోడ్డు వేయించే బ్రిడ్జిలకు నిర్మాణం చేసే విధంగా ఒక మంత్రిగా మీ అన్నగా నేను బాధ్యత తీసుకుంటా అన్న విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఈ రోడ్డు చాలామంది మా తమ్ముళ్ళందరూ వచ్చారు అన్న 10-15 సంవత్సరాల మధ్యలో గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గరికి పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదన్నా మీరు చెప్పిన వెంటనే మాకు మట్టి రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా బీటీ రోడ్ కూడా చేయాలని చెప్పి అన్నారు. అయితే నేను హైదరాబాద్ వెళ్తుంటే తప్పి మీ దగ్గర ఆగిపోతాను. కాలభైరవ స్వామి ముక్కున్నది, ఆ స్వామివారి దర్శనం చేసుకుంటా అని చెప్పి ఆ రోజు రంగనాయక స్వామి కూడా దర్శనం చేసుకోమని ప్రజలు అడిగింది. అక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు వేసిన మట్టి రోడ్ను దాని తర్వాత బీటీ రోడ్ని ఇప్పించే బాధ్యత నాకు సంబంధించిన అధికారులతో మాట్లాడి తొందరగా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పని మొదలుపెట్టే విధంగా ఆదేశాలు ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇస్తాననే విషయం తెలియజేసుకుంటూ ఆ బ్రిడ్జికి సంబంధించిన విషయంలో అతి త్వరలో సిఆర్ గ్రాంట్లో కూడా ఆ బ్రిడ్జికి సంబంధించిన ఫండ్స్ కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా గ్రామ పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను.